అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వం వచ్చి 15 నెలలైంది. ప్రతి ఒక్క వర్గంని టచ్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీకి మంచి చేస్తున్న ఒక గొప్ప కూటమి ప్రభుత్వం అని మేము చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఇవాళ చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే మామూలుగా ఆటో డ్రైవర్లని ఎవరు పట్టించుకోరు అని ఒక ఇది పెడుతూ ఉంటుంది. మామూలుగా మమ్మల్ని తక్కువ చూస్తారు, మా కష్టాన్ని గుర్తించరు. నిజం చెప్తే భారతదేశంలో దాదాపు 4% వెహికల్స్ ఉంటే 100% వెహికల్స్ లో 4% ఆటోలు ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఎంత ఉంది దాంట్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి 20% కాంట్రిబ్యూట్ చేస్తుంది ఆ ఆటో డ్రైవర్ల సంస్థ అని నేను గొప్పగా చెప్పుకోవాలి. మీ గురించి చిన్నప్పుడు నేను కూడా స్కూల్ కి ఆటోలో వెళ్ళేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరూ ఒక 15 మంది, అంటే 10 మంది ఒక టైం, మళ్ళీ 5 మంది ఒక టైం, పొద్దున సాయంత్రం అలా ఆటోలో వెళ్ళేదాన్ని. ఇప్పటికీ నాకు మా ఆటో అన్న గుర్తున్నారు, ఉన్ని అని ఆయన పేరు. కేరళలో అందరూ ఒక్కొక్క భాష కనిపిస్తున్నారు నాకు. అదేవిధంగా ఇవాళ మీ గౌరవాన్ని ఇంకా పెంచడానికి మన చంద్రన్న గారు ఈ 15,000 రూపాయలు సంవత్సరం ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అందజేస్తున్నారంటే ఇంకా ప్రతి ఒక్క ఇంట్లోనూ మీ ఇళ్లలోనూ ఆనందం కనిపిస్తుంది అని చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. గత ప్రభుత్వం కూడా ఇచ్చింది 10,000, కానీ గత ప్రభుత్వం 2.6 లక్షల మందికి ఇస్తే ఈ ప్రభుత్వం 2.91 లక్ష మందికి దాదాపు 436 కోట్ల రూపాయలు ఇవాళ మీ అకౌంట్ లోకి జమ అవుతున్నాయి. దసరా కానీ దీపావళి కానదని అనుకోండి, చాలా ఆనందంగా ఉంది. చాలా మంది చాలా పొద్దున్న నుంచి అందరికి హెల్ప్ చేయడానికి మీరు కష్టపడుతూ ఉంటారు. హాస్పిటల్లకు కానివ్వండి, లేదంటే స్కూళ్ళకి తీసుకెళ్లేదానికి కానివ్వండి, ఆఫీసులకు తీసుకెళ్లేదానికి కానివ్వండి, లేదంటే ఏదైనా అర్జెంట్ గా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే గుర్తొచ్చేది ఫస్ట్ మీరే. సో మీరు అందరూ బాగుంటేనే మిగతా సొసైటీ బాగుంటుంది. ఈ డబ్బులు వృధా చేసుకోకండి. సార్ వాళ్ళు చెప్పినట్టు కరెక్ట్ గా మీ ఆటోని కరెక్ట్ గా చూసుకోండి. అలాగే మీ హెల్త్ ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీది. యాక్సిడెంట్లు కాకోకుండా కొంచెం స్పీడ్ లిమిట్ లో వెళ్ళే చూడండి. అదే విధంగా దానికి ఏం సర్వీసింగ్ ఉన్నా మీ ఆటోకి అవన్నీ కూడా టైమ్లీ చేయించుకోండి. ఇవాళ పుట్టపర్తి నియోజకవర్గంలో దాదాపు 1076 మందికి ఈ 15,000 ఈ ఆటో డ్రైవర్ సేవలు స్కీమ్ కింద అందజేస్తున్నారు. దాదాపు 1,61,00,000 రూపాయలు జమ అవుతుంది మీ అకౌంట్ లోకి. చాలా మంచి పథకం. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకోవాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఐ థింక్ మంచి కార్యక్రమం ఇవాళ మన పుట్టపర్తిలో చేసుకుంటున్నాం. గౌరవ ముఖ్య అతిథి మన పుట్టపర్తి శాసన సభ్యురాలు శ్రీమతి సింధురారెడ్డి గారికి, అండ్ మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి గారికి, చంద్రశేఖర్ గారికి, అండ్ ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం. అండ్ ఆర్టీఓ గారు అండ్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్ సోదరులందరికీ కూడా నమస్కారం. విజయవాడలో మన గౌరవ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు మరియు లోకేష్ గారు, మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు అందరూ కూడా ఈ మంగళగిరి దగ్గర, సింగనగర్ దగ్గర ఈ ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అది లైవ్ లో కూడా మన గౌరవ సీఎం గారు మాట్లాడేది కూడా మనం వీక్షించబోతున్నాం. అదేవిధంగా మన పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి తల్లికి వందనం ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా, ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా ఒక 13,000 రూపాయలు గవర్నమెంట్ ఇవ్వస్తున్నారు. రైతుల కోసం కూడా అన్నదాత సుఖీభవ, ఇలా మన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు అంటే మన కుటుంబం సంతోషంగా ఉండడం, మన పిల్లల్ని ముఖ్యంగా ఆడపిల్లల్ని అందరూ ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అంటే 18 సంవత్సరాల వరకు ఖచ్చితంగా చదివించాలి. అండ్ ఆటో డ్రైవర్స్ కూడా ఏంటంటే మీరు ఎక్కువ అంటే మన ఏమంటారు ట్రావెల్ కోసం అని చెప్పి మీరు పొద్దున ఇంటికి నుంచి వెళ్ళిపోతారు. సో మీ ఇంట్లో మీ వైఫ్ కావచ్చు, వాళ్ళ ఇంట్లో మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని బాగా చదివిస్తే అండ్ మీ కష్టానికి మంచిగా పిల్లలు చదువుకుంటే అదే మీకు ఇచ్చేటువంటి చాలా శ్రీరామరక్ష. సో అది ఉద్దేశంతో గవర్నమెంట్
మంచి సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని వస్తున్నారు. సో అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అండ్ పిల్లల్ని ముఖ్యంగా బాగా చదివించండి. అండ్ రెండోది ఆటో డ్రైవర్ కి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీరు యు ఆర్ ద ఫేస్ ఆఫ్ ద సొసైటీ. సో ఇక్కడికి పుట్టపర్తి కావచ్చు, లేదంటే ఎక్కడైనా కావచ్చు, తెలియని ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఆటో ద్వారానే ఆ ఊరు గురించి పరిచయం చేసుకుంటారు. ఈ ఊర్లో ఏముంటుంది, విశేషాలు ఏంటి, పర్యాటక ప్రదేశాలు ఏంటి, లేదంటే ఇక్కడ మంచి హోటల్ ఏంటి, అన్ని మీ ద్వారానే దే విల్ నో అబౌట్ దట్ లొకేషన్. ఖచ్చితంగా మంచి డిసిప్లైన్ గా, అంటే ఓవర్ లోడ్ లేకుండా వెహికల్స్ నడపడం కానీ, లేదంటే మద్యపానం సేవించుకున్న వెహికల్ నడపడం కానీ, అంటే సేఫ్ గా వాళ్ళని జర్నీ తీసుకువెళ్ళడం కానీ మన యొక్క బాధ్యత, సామాజిక బాధ్యత. సో మీరందరూ కూడా మన రూల్స్ ప్రకారంగా నడుచుకొని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ ది బెస్ట్ ఇన్ ద స్టేట్ కింద ఉండాలని కోరుకుంటున్నాను. ఇన్ఫర్మేన్స్ కార్యక్రమం గవర్నమెంట్ వారు తీసుకొచ్చినందుకు, అండ్ ఇవన్నీ కూడా డిబిటీ ద్వారా మీ అకౌంట్ లో నేరుగా జమ అవుతాయి. ఎక్కడైనా ఎవరికైనా మిస్ అయినా కూడా దానికి మళ్ళీ మాడ్యూల్ కూడా పెట్టుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది. సో మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా మా డిపార్ట్మెంట్ కి మీరు తెలియజేయవచ్చు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.